2024 అసెంబ్లీ ఎన్నికల ముందు తనను తన కుటుంబాన్ని విపరీతంగా ట్రోలింగ్ చేసి తన పాదయాత్రలో ఎక్కడికక్కడ రభస సృష్టించిన వైసీపీ శ్రేణుల్ని ప్రతి సభలోనూ సమావేశంలోనూ ఒక ఎర్రట్ట ఉన్న పుస్తకాన్ని చూపిస్తూ ఈ రెడ్ బుక్లో వారి పేర్లు ఎక్కుతున్నాయని, తమ ప్రభుత్వంలో వారికి గరుడ పురాణం శిక్షలు తప్పవన్న లోకేష్ హెచ్చరికలు నిజానికి తెలుగుదేశం శ్రేణుల్లోనూ క్యాడర్లోనూ కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని రేకెత్తించాయి. కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈఓ ధర్మారెడ్డి, ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్, ఇంకా ఎందరో తమ అత్యుత్సాహానికి మూల్యం చెల్లిస్తారని తెలుగుదేశం కార్యకర్తలు ఆశించారు. వారందరి మీద ఎన్నెన్నో అవినీతి ఆరోపణలు చేశారు ఎన్డీఏ కూటమి నేతలు. అందరికంటే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య సాక్షి పేపర్ టీవీల యజమాని భారతిరెడ్డి మీద కూడా చాలా ఆరోపణలతో పాటు హత్యా నేరాన్ని కూడా మోపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక తూతూ మంత్రంగా అంతగా వెన్ను దన్ను లేని, ప్రజల్లో పెద్దగా పలుకుబడి లేని కొందరిని మాత్రం ఆయా కేసుల్లో విచారణ చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నామంటున్నారు. కానీ తిరుమల లడ్డూ ప్రసాదం కేసులోను, లిక్కర్ కేసులోను, తిరుపతి, కాకినాడ, తణుకు తదితర పట్టణాల టీడీఆర్ బాండ్స్ స్కామ్లు, ఇసుక, మట్టి, భూములు, మైనింగ్ వంటి ఎన్నో అవినీతి అక్రమాల్లో పాత్రధారుల్ని, అరాచక శక్తులుగా పెట్టరేగిపోయిన వాళ్ళని ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. వారికి మొట్టమొదట తట్టే విషయం లాలూచి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ ఎప్పుడు ముఖం మీద మైకు పెడితే అప్పుడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అత్యంత నీచమైన భాషతో తిట్టడమే కాకుండా వారి కుటుంబంలో మహిళల గురించి కూడా అసహ్యంగా మాట్లాడాడు కొడాలి నాని. మట్టి అక్రమ తవ్వకాలు, రేషన్ బియ్యం సంచులు, రేషన్ బియ్యం స్మగ్లింగ్ వంటి ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు నాని మీద. అతన్ని గుడివాడలో అండర్వేర్ మీద నడిపిస్తానని 2024లో గుడివాడలో జరిగిన ఎన్నికల సభలో లోకేష్ ప్రకటించాడు. అందరూ ఎదురు చూస్తున్నారు. సమాధానమే చెబుతాడో, సంజాయిషీనిస్తాడో లోకేష్ రేపు ప్రజల ముందుకొచ్చి. మిగిలిన కాలంలో ఏమీ చేయకపోతే, కబుర్లతో కాలక్షేపం చేస్తే ఈ దఫా ఎన్నికల ముందు మిమ్మల్ని మీ కార్యకర్తలే నిలదీస్తారు. ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలాగో నిర్వీర్యమైపోయాయి. కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే వ్యవస్థలు, నేర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా, అవేం చేస్తున్నాయి? అన్నిటికంటే ముఖ్యం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా? ఎన్నికల ప్రచారంలో వైసీపీలో దాదాపు ప్రముఖ నాయకులందరి మీద టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎన్నెన్నో ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి ఎన్నో సాక్ష్యాలు, ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, కూటమి అధికారంలోకి రాగానే వారందరినీ అరెస్టు చేసి విధించబోయే శిక్షల్ని కూడా ఖరారు చేసి ప్రకటించేశారు. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటిపోయింది. అందరినీ తీసుకువెళ్ళి జైళ్ళల్లో కుక్కేయమని ఎవరూ కోరుకోవడం లేదు. చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏలుతున్న వారి మీదే ఉంది. వారికి ఆ అధికారం ఉంది. అలాంటప్పుడు వెంటనే చర్యలు తీసుకోకపోతే మీరంతా లాలూచి పడ్డట్టేగా. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావం ప్రస్తుతానికి. డిటో తెలంగాణ పరిస్థితి. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఇంకా చాలామంది బీఆర్ఎస్ నాయకుల మీద లెక్కకు మించిన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అడపా దడపా విచారణ పేరుతో కాస్త మీడియాలో హడావిడి, అంతే. అంతకు మించి ఈ విషయాల్లో ఒక్క అడుగు ముందుకు పడదు. అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ప్రభుత్వాలు ఏదైనా సమస్యనో, పరీక్షనో, వైఫల్యాన్నో ఎదుర్కొంటున్నప్పుడు ప్రజల్లో, ముఖ్యంగా తమ పార్టీ కార్యకర్తల్లో, కింది స్థాయి నాయకుల్లో అసంతృప్తి చోటు చేసుకుంటుందనిపించినప్పుడు వైసీపీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను విచారణ చేసి ఒక సాప్తాహిక యక్షగాన బుర్ర కథ, హరికథ, పౌరాణిక
పద్యనాటక సమ్మిళితమైన వినోద ప్రహసనం నడుస్తుంది. మన రంగులద్దుకున్న మీడియాలు హెడ్లైన్స్తో, స్పెషల్ స్టోరీస్తో, ఆస్థాన మేధావుల సోది డిస్కషన్స్తో తెగ హడావిడి పడిపోతాయి. పాపం ఎన్నికల ముందు చొక్కాలు చించుకుని ఎన్నికలయ్యాక జుట్టు పీక్కుంటున్న జనం నిజమేనేమోనని ఆశపడతారు. కానీ ఈ లాలూచీ రాజకీయాల్లో తాము కేవలం బలిపశువులు మాత్రమే అని కార్యకర్తలకు, ప్రజలకు అర్థమయ్యేసరికి మళ్ళీ ఎన్నికల సీజన్ దగ్గర పడుతుంది. కథ షరా మామూలే.